ప్రైజ్ ద లార్డ్. ప్రస్తుతము మనం వింటున్న న్యూస్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. కలకట్టాలో ఒక పీజీ డాక్టర్ని అతి అమానుషంగా హాస్పిటల్ ప్రిమిసెస్లోనే, మమ్మల్ని ఎవరు ఏం చేస్తారులే, బయట కూడా కాదండి, హాస్పిటల్ ప్రిమిసెస్లోనే, డిపార్ట్మెంట్లోనే ఘోరాతి ఘోరంగా చంపేశారు. ఇవన్నీ వింటున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, మనకు ఆయిషా కేసు నేను బాగా చిన్నప్పుడుగా విన్నాను. తర్వాత ప్రియాంక రెడ్డి, అంటే తెలియక ఎంతోమంది. సో ఒకరికి జస్టిస్ అనేది ఎలా అనేది నేను యాజ్ ఎ విశ్వాసగా నేనేమనుకుంటున్నానంటే, మన దేశంలో మనం ఉన్నాం, ఈ దేశం యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థించాలి. ఎందుకు పాపం ఇంతగా ఇక్కడ విస్తరిస్తుంది, ఎందుకు జనాలలో భయం లేనితనం, ఎందుకు మనుషులు ఈ దేశంలో మనుషులు ఇంతగా విచ్చలవిడిగా తప్పులు చేయడానికి అవకాశం ఉంది. ఇదంతా దురాత్మ యొక్క ప్రభావం అని మనకు తెలుసు కదా. మనం చేయాల్సింది ఏంది అంటే, నినివే పట్టణంలో పాపం విస్తరిస్తున్నప్పుడు, దైవజనుడు హెచ్చరించినప్పుడు, రాజు మొదలుకొని అంటే కింద సేవకుడి వరకు, అంటే పని వాళ్ళ వరకు అందరూ గోనపట్ట కట్టుకొని బూడిద పోసుకొని ప్రార్థించినప్పుడు ఆ దేశం మీద నుంచి ఆ శాపం పోయిందా లేదా, జనాలలో మారు మనసు వచ్చిందా లేదా. అదేవిధంగా నిజంగా సొదొమ గొమొర్రాలో 10 మంది నీతిమంతులు ఉంటే దేవుడు ఆ ఊరిని రక్షించుండేవాడా కాదా? ఇంతమంది విశ్వాసం మనం ఉన్నాము, దేవుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నాము. నిజంగా ఈ దేశానికి జస్టిస్ ఏంటో తెలుసా, ఆడపిల్లలకు జస్టిస్ ఏంటో తెలుసా? దేశం కొరకు ప్రార్థించి, తల్లిదండ్రుల కొరకు ప్రార్థించాలి, వాళ్ళు కరెక్ట్గా పిల్లల్ని పెంచాలని, యవనస్తుల కొరకు ప్రార్థించాలి, వాళ్ళు సరైన మార్గంలో, దేవుని మార్గంలో వాళ్ళు నడవాలని. అదేవిధంగా అబ్బాయిల కొరకు ప్రార్థించాలి, వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి టువర్డ్స్ అమ్మాయిల అని. అన్ని విషయాలు మనం ప్రార్థించినప్పుడు, ఇంతమంది విశ్వాసం ఉన్నాం, లక్షల్లో ఉండమండి విశ్వాసుల దేశంలో. ప్రార్థించినప్పుడు మన దేశం యొక్క క్షేమం మనం చూస్తాము. నేను ఒక్కదాన్ని చేస్తే అవుతుందా? అవుతుందేమో. సమూయేలు ఒక్కటి ప్రార్థన చేసినప్పుడు 40 సంవత్సరాలు ఇజ్రాయేల్కి యుద్ధాలు లేకుండా పీస్గా ఉంది. అందరం కలిసి ఏక ఆత్మతో ఈ దేశంలో జరుగుతున్న ఈ అఘాయిత్యాల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ స్పిరిట్ ఆ మగవాళ్ళలోంచి వెళ్ళిపోతుంది. ఇలాంటి పాప ఆలోచనలు రాకుండా దేవుడు వాళ్ళకు కాపుదల కాస్తాడు, దేవుడిని దించుతాడు. మనకు తెలుసు కదా, తెలిసిన మనము కామ్గా ఉంటే కూడా అది కూడా పాపమే. ప్రార్థించకుండా మనం కామ్గా ఉంటే అది పాపమే. మనం ప్రార్థించే వాళ్ళలాగుండి ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మేల్కొని దేశం కొరకు, ఆడపిల్లల కొరకు, మన దేశం యొక్క క్షేమం కొరకు, దేశభక్తి కలిగిన మనం ప్రార్థిద్దామా? ప్రైజ్ ది లార్డ్.